శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. ఇహ మనము ఈ రోజు నుంచి ఆ అమ్మ అద్భుత నామాలు చెప్పుకుంటున్నాం. అవి అమ్మే పరామంబిక. అలాంటి అంటే పరమమైన అంబిక యొక్క నామాలు ఎలా ఉంటాయి? పరమంగానే ఉంటాయి కదా. ఒక్కొక్క నామానికి ఎంత చెప్పినా తనివి తీరదు. ఏదో మన అమ్మ చెప్పించిన కొంత మేరకే చెప్పుకోగలుగుతాము. అది చెప్పుకున్నంత గ్రహించగలుగుతామా? లేదు. మళ్ళీ అందులో కొంత మాత్రమే మనకి గ్రహింపుకు వస్తుంది. అందులో కొంత గ్రహణ శక్తికి ఉంటుంది, స్మరణలో ఉంటుంది. సరే, ధ్యాన శ్లోకాల యొక్క అర్థం మనం టూకీగా చెప్పాం. అంటే శ్లోకంలో ఏదుందో అది మాత్రమే చెప్పాం. ఎందుకు తత్వం అక్కడ చెప్పలేదు అంటే అందులో ఉన్నదంతా ఈ 1000 నామాల్లో ఉంది మనకి. అందుకని అక్కడ ఒక రూపాన్ని భావించడానికి కోసం మనం కేవలము ఆ రూపాన్ని మాత్రమే అక్కడ చెప్పుకున్నాం. అంటే ఈ నామాలు ఎటువంటి అమ్మవి? ఆ అమ్మ రూపం ఎలాంటిది? ఇప్పుడు మనం ఏమంటాం, ఎవరినన్నా ఫలానా వాళ్ళని గుర్తించాలి అంటే ఎలా ఉంటారండి వాళ్ళు అని ఐడెంటిఫికేషన్ అడుగుతాం. ఇలా ఉంటాడు, సన్నగా, పొడుగ్గా, తెల్లగా, కొన్ని మనం అలా చెప్తాం. అరే, మనం ధ్యానించబోయే అంటే స్తోత్రించబోయే ఆ అమ్మ ఎలాంటిది మనకు కొంత తెలియాలి కదా. అప్పుడు మనము శ్రద్ధగా, భక్తిగా ఆవిడ్ని ఆరాధించగలుగుతాము, స్తోత్రం చేయగలుగుతాము. అందువల్ల వసిన్యాది వాగ్దేవతలు ప్రథమంగా అమ్మ యొక్క రూపాన్ని వర్ణించారు. భావించమని చెప్తున్నారు. భావయం అహం ఇచ్చేవా, ఈ విధంగా అమ్మ రూపం ఇలా ఉంది, అమ్మ రూపం ఇలా ఉంది, ఇలా ప్రకాశిస్తోంది, అరుణవర్ణంతో ఉంది అని మనకి ఒక కొంత జ్ఞానాన్ని ఇచ్చారు. అంటే నువ్వు ఎలాంటి అమ్మని భావించాలో అని మనకి ఒక సూచనాప్రాయంగా మనకి చెప్పారు. అలాగే ఉంటుందా? కాదు, అంతకు మించి ఉందమ్మ. కానీ మనం ఊహించాలి అంటే ఆ అమ్మ రూపం కొంతలో కొంత మనకి తెలిసిన రంగులు, తెలిసిన అంటే అవయవాలు, ఇవన్నీ కూడా మనకి తెలిసిన వాటికైతే ఊహించుకోవటం తేలిక. తెలియంది ఏదో చెప్పి అలా ఉంటుందండి అంటే ఎలా ఊహించుకోగలుగుతాము? ఎందుకంటే అసలు ఆ వస్తువే నీకు తెలియనప్పుడు ఊహకు ఎలా అందుతుంది? అందదు కదా. అదేవిధంగా ఇక్కడ అమ్మని మన ఊహ మేరకు, అంటే అందుకనే చెప్పారు ఉదయిస్తున్న లేత సూర్యుని కాంతి, ఆ కాంతి ఆ రంగు అని చెప్పారు. అంటే మనం కనీసం ఎప్పుడో అక్కడో అయితే చూసుంటాం కదా. పొద్దున్న ఎప్పుడో బై మిస్టేక్ లేచినప్పుడు, పాప అందరు లేస్తున్నారు, ఇప్పుడు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం ఆ అమ్మ రూపాన్ని అలా అయితే మనకు అనిపిస్తుంది, ఏమిటబ్బా ఇలా ఎలా ఊహించుకోగలుగుతాం మనం అమ్మని ఎర్రగానే అంటే, నువ్వు ప్రయత్నం చెయ్యి. మనం ప్రయత్నం చేస్తే ఆ అమ్మ మనకి అందులో కనపడుతుంది. అందుకే మళ్ళీ ఇంకో శ్లోకంలో ఏం చెప్పారు? పీత వస్త్రం హేమభాం, బంగారు రంగు చీర కట్టుకుందిట అమ్మ. బంగారు అంటే బంగారంతో నేసిన చీరను కట్టుకుందిట. అమ్మకేమిటండి, శ్రీ మహారాజ్ఞి ఆవిడ. కాబట్టి మనకి ఏం చేశారు, ఒక 2-3 రూపాలని ఇచ్చారు. ఇది కాకపోతే ఇది ఇలా చేసుకోవయ్యా, ఇలా చేసుకుంటే ఆ అమ్మ మనకి తొందరగా. ఎందుకంటే ఒక స్తోత్రం చేయాలంటే ఎదురుకుంటే ఒక మనిషి ఉండాలి కదా మనకి, ఆ మనిషి గుణగణాలు తెలియాలి కదా. అందువల్ల ముందర ధ్యానం చేశారట. ఇలాంటి అమ్మ, ఇప్పుడు నేను స్తోత్రం చేయబోతున్నాను, నన్ను అనుగ్రహించమ్మా అని చెప్పడానికి మనకు ఒక ఆధారంగా అది ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో పెయింటింగ్ అవన్నీ, చిత్రకళ అది వేరు. కాబట్టి ఇప్పుడంటే మనకి టక్కున వెళ్ళి కొనుక్కురావచ్చు మనం. కానీ ఈ మంత్రాది దేవతలు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ అమ్మ రూపాన్ని చూసి మనకి వర్ణించి చెప్పారు. కాబట్టి మనం ఆ విధంగా అమ్మని భావన చేసుకుందాము. మనకి ఇష్టమైన రూపంలో అమ్మని భావన చేసుకుని ధ్యానం చేసి ఇహ మనం స్తోత్రంలోకి వెళదాం. ఎందుకంటే ఇది అత్యున్నతమైనది, పరమ రహస్యము. అగస్త్యులంటి వారే, అంటే ఆ అగస్త్యుల వారు ఎంత తపో సంపన్నులో మనం అరాకొరాగా వినే ఉన్నాం. తెలియని వాళ్ళకి చాలా గొప్ప ముని అతను. అంతటి మహాముని హయగ్రీవులు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారంగా చెప్తారు మనకి. ఆ హయగ్రీవుల్ని ప్రాధేయపడి అడిగారట, ఏమయ్యా నాకు అర్హత లేదా స్వామి అని.
దయచేసి నాకు అది ఉపదేశించవలసింది, ఏమిటి నాలో ఉన్న లోపం నేను సరి చేసుకుంటాను అని ఆయన ప్రాధేయపడి అడిగితే హయగ్రీవుల వారు అంటే ఇదంతా చెప్పుకున్నామని అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటం ఎంతటి మహిమాన్వితమైంది మనము చెప్పుకోబోయే అమ్మ నామాలు ఎంత గొప్పవో చెప్పుకోవడానికి, ఎంత రహస్యమైనవి, ఎంత అంతరార్థము ఆంతర్యము వీటిల్లో ఉందో తెలుసుకోవడానికి ఒకసారి ఒక్కటి ఇక్కడ మనము ఎట్టి పరిస్థితిలో కూడా ఆ అమ్మ నామాల్ని తప్పుగా పలకరాదు, స్పష్టంగా పలకండి, ఎక్కడ హడావిడి పడకండి. అంటే ఇప్పుడు మనం భా ఒత్తు ఇవన్నీ ఉన్నాయి చూసారా, తర్వాత అలా లేని చోట దీర్ఘాలు పెట్టడం కానీ అలాంటివన్నీ చెయ్యకుండా మనం చాలా జాగ్రత్తగా అమ్మ యొక్క స్తోత్రాన్ని చదువుకుందాము. ఎవ్వరూ కంగారు పడకండి, మీ సమయాన్ని చూసుకునే అమ్మ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఎన్నిసార్లు చేశామన్నది అమ్మ చూడదు, మీరు ఎంత శ్రద్ధగా తప్పులు లేకుండా మీరు పారాయణ చేశారా అన్నది మాత్రమే చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు 10 సార్లు చదివారా 11 సార్లు చదివారా ఇవన్నీ కూడా ఆవిడ చూడదు. మీ శ్రద్ధ భక్తులు, భక్త నమ్రాం, భక్తులంటే ఆవిడకి ఇష్టం, తన పిల్లలంటే ఆవిడకి మహాప్రాణం. శాంతమూర్తిం పరమ కరుణాతరంగితాక్షి, కరుణ అనేది ఎలా ఆవిడ దగ్గర ప్రవహిస్తోంది తరంగాలుగా ఆ విధంగా. కాబట్టి మనం వెళ్దాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఇక్కడ మొదట వచ్చిన మాట శ్రీమాత. ఎందువల్ల మొదటే శ్రీమాత అని పెట్టారు? ఏం వేరే నామాలు ఎందుకు పెట్టలేదు అంటే, మొదటి మాటలోనే అమ్మా అని పిలుస్తున్నాం ఆవిడ్ని. అమ్మ అంటే కరిగిపోని వాళ్ళు ఎవరన్నా ఉంటారా చెప్పండి? లౌకికం వైపుకు వెళ్ళకండి, ఈ రోజుల్లో వాటికి వెళ్ళకండి. మనము అంతా మాట్లాడుకునేది ధర్మం 4 పాదాలుగా నడిచినన్ని రోజులు అసలైన ఇది ఉన్నాడు. కాబట్టి శ్రీమాత అనగానే అసలు ఎంత భావన వస్తుందంటే, లోపల నుంచి మనకి ఎంత ప్రేమ వస్తుంది మనకి. అమ్మా అని పిలవాలి అంటే ఆ లోపల ఆర్తి ఎలా ఉండాలి? అమ్మా అని పిలిస్తే ఆ లోపల ఉన్న అసలు అమ్మ కదిలి బయటికి రావాలి. లౌకికమైన బాహ్య రూపంలోని అమ్మ కాదు, అసలైన అమ్మ పలకగలగాలి మనకి. అందుకనే మొదట ఏం చెప్పారు? అమ్మ అని పిలిస్తే మనలో ఉన్న ప్రేమ భావన బయటికి వస్తుంది. మన అమ్మని ధైర్యంగా, అమ్మ దగ్గర మనకి ధైర్యం ఉంటుంది కదండి. సరే, కొన్ని మనం లౌకికం గురించి అనుకోకూడదు, లేదండి అని అందులోకి వెళ్ళకూడదు, మనము నెగిటివ్లోకి వెళ్ళకూడదు, మనం పాజిటివ్గా మాత్రమే తీసుకుందాము. అమ్మ దగ్గర ఎలా చనువు ఉంటుంది మనకి, ఏ విధంగా మన అమ్మ దగ్గర గారాలు పోతాము, ప్రేమ చూపించుకుంటాము, అవన్నీ చేస్తాము. అందువల్ల మొదటే ఎలా పెట్టారు. శ్రీ ఎందుకు కలిపారు? ఒట్టిగా అమ్మ అని పిలవచ్చు కదా, లేకపోతే మాత అనొచ్చు. శ్రీ అంటే శుభాలను చేకూర్చే అమ్మ, జన్మ జన్మలకి నీకు శుభాలనే ఇస్తుంది తప్ప ఆ అమ్మ పొరపాటున కూడా నీకు చెయ్యదుట. కరుణామూర్తి కదా, ఎప్పుడు శుభములనే ఇస్తుంది. అలాంటి గొప్ప మాత. స్త్రీకి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ మనం ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సింది మన సాధనకి పనికొచ్చేది అమ్మా అని మనం ఆర్తిగా పిలిచి ఆవిడని చేస్తే మనకి సాధనకు అవసరమా, లౌకికం అవసరమా ఆవిడ గ్రహించుకుంటుంది. ఆ గ్రహించుకుని ఆ స్త్రీలని, సిరులను మనకిస్తుంది. సిరులు అంటే కేవలం ఇక్కడ మనకి కేవలం బాహ్యమైన డబ్బు మాత్రమే కాదు, అన్ని రకాల సిరులు. మాట్లాడాలి అంటే మాట తెలిసిన సిరి ఉండాలి కదండి మనకి. చూపుకి కళ్ళకి చూసే సిరి ఉండాలి కదా. ఐశ్వర్యం అంటే ఏమిటి మనకి? అంటే ఆ ఇంద్రియాలకి ఆయా శక్తి సరిగ్గా ఉండటము, ఇవన్నీ కూడా ఇస్తుంది అమ్మని. అమ్మా అని ఒక్క మాట పిలిచేస్తే చాలట, ఆవిడ నీకు ఏమేం కావాలో ఇస్తుందట. ఆ సాధనలో నిన్ను ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ విధంగా నిన్ను ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి, ఈ లౌకికం నుంచి అంటే నువ్వు లౌకికంలో ఉన్నా కూడా నిన్ను ఎలా తీసుకెళ్ళాలి తన దగ్గరికి అన్నది ఆవిడ చూసుకుంటుందిట. కాబట్టి మనం ఆర్తిగా పిలుద్దాం అమ్మా అని, శ్రీమాత అని అందాం చక్కగా, స్పీడ్గా అలా ఇష్టం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనకండి, ఆవిడకి పాపం అసలే శాంతమూర్తి, ఆవిడ కంగారు పడిపోతారు ఆవిడ. కాబట్టి అలా కాకుండా మొదటి నామం పోనీ మధ్యలో పోయింది అనుకుండా కనీసం మొదటి నామాల్లోనైనా చక్కగా మొదలెడదాం. అమ్మని భావించుకుని, అమ్మని కళ్ళారా చూసుకుంటూ
హాయిగా అమ్మని చక్కగా పిలుద్దాం. శ్రీమాత అంటే కేవలం ఈ జన్మకే కాదు, మనకి లౌకికమైన అమ్మలు ఎక్కడ ఈ జన్మకు మాత్రమే ఉంటారు. మళ్ళీ ఏ జన్మలో ఎవరుంటారో తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తామో ఏంటో తెలియదు ఎంతమంది. కానీ ఈ అమ్మట మనని ఆ అమ్మ దగ్గరికి వెళ్ళే వరకు మనకి అమ్మేట ఆవిడ. ఏ జన్మ ఎత్తండి అంటే ఏది మనిషి జన్మే కాదు, క్రిమి కీటకాదులు మనకి ఎన్ని కోట్లు చెప్పారు. ఏ కీటకంగా మనం జన్మించినా కూడా మనకి తల్లే, ఆ శ్రీమాతే మనకి తల్లి. ఆవిడ మనని కాపాడి తీరుతుంది. ఏ విధంగా కాపాడుతుంది చెప్పడానికి వీలు లేదు, మనం ఊహించుకోవడానికే అది మనకి చేత కాదు. అలాంటి తల్లి ఏ విధంగా తెలీదు. ఎలా వచ్చాం మనం, ఇది ఈ గ్రూప్ ఎలా పెట్టుకుంటున్నాము, ఎలా సాధనకు వెళుతున్నాము, ఇవన్నీ మన ప్లానింగా, మన చేతుల్లో ఉందా? వినాలన్న బుద్ధి ఇవ్వాలన్న ఆవిడే. బుద్ధి ఏమన్నా ప్రచోదయాత్, బుద్ధి ఆవిడే. వినాలన్న సంకల్పం ఆవిడే. గ్రహింపు శక్తి ఆవిడే. ఆ లోపలికి వెళ్ళింది మనలోకి అంటే ఆ భావన పోకుండా ఉంచే శక్తి కూడా ఆవిడదే. అన్నీ ఆవిడే. ఆవిడ లేనిది మనకి ఏదన్నా ఉందా అసలు? ప్రతిదీ ఆవిడే. అంటే ఆ లోపల రక్తవర్ణ ఆవిడే, మధ్య సంస్థ ప్రతిదీ ఆవిడ. అలా మనలో అంటే నిండి నిబిడీకృతం అంటారు చూసారా, ఆవిడ లేనిది ఇసుమంత కూడా మన దగ్గర లేదు, మొత్తం ఆవిడదే. కానీ ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళని మాత్రమే ఆవిడ అనుగ్రహిస్తుంది. ఎవరైతే అమ్మ మాకు ఈ లౌకికం కాదు, నువ్వు కావాలి అమ్మ అని ఆ భావనతో ఆర్తిగా ఆవిడని ప్రార్థన చేస్తే ఆవిడ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? శ్రీమాత కాబట్టి లౌకికము చూస్తుంది, ఆధ్యాత్మికము చూస్తుంది. అంటే సాధనలో కూడా తీసుకెళ్తుంది. అమ్మ నాకు అది వద్దమ్మా, కేవలం లౌకికమే కావాలి అయినా ఇస్తుందిట. అంతే తప్పచ్చి వీడు లౌకికం అడుగుతున్నాడు కాబట్టి వీడికి ఇవ్వను అని అనందు. ఆవిడ శ్రీమాత, శాంతమూర్తి, కరుణా తరంగితాక్షి. కాబట్టి ఆవిడ అలా అన్నదిట. పోనీలే వీడి కోరికలు తీర్చి అలా తీసుకెళ్దాం అనుకుంటుందిట ఆవిడ. కానీ ఇక్కడ మనకి తెలిసింది అమ్మ యొక్క శక్తి ఏమిటో తెలిసింది. అమ్మ తప్ప మనలో ఇంకా ఏమీ లేదు. ఈ శరీరం అనేది కేవలం ఒక తోలు బొమ్మ లేదా ఒక కీ ఇచ్చే బొమ్మ. లోపల కీ ఎవరు? ఆ అమ్మే. ప్రాణశక్తి ఎవరు? అమ్మాయి కదా. ఆ అమ్మాయి లేకపోతే మనలో మాట, పలుకు, వినటం, శ్రవణం ఏదైనా ఉందా? ఏది లేదన్నది మనకి స్పష్టంగా గ్రహింపుకి వచ్చింది. కాబట్టి మనము ఆ అమ్మని అలాగా మొదటి నామాలు, కొన్ని నామాలైనా ఆర్తిగా పలుకుదాము. అమ్మా అని పిలుద్దాం ఆవిడ్ని. శ్రీమాత అని ఎంత భావయుక్తంగా మీరు పలుకుతారో ఆ అమ్మ అంత పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంట. ఎక్కడో ఉందా పరిగెత్తుకుంటూ రావడానికి? ఇక్కడే ఉంది. అక్కడే వెంటనే స్పందిస్తుందిట అమ్మ శీఘ్రంగా. దత్తనామానికి అదే అంటే పిలవగానే పలుకుతాట దత్తుడు. సమయం అంటే దత్తుడు మళ్ళీ వేరే అని కాదండి నా ఉద్దేశం, ఒట్టిగా ఆ మాటకి చెప్పుకుంటున్నాను. దత్తుడు అంటే అర్థం వెంటనే స్పందించేవాడు, అనుగ్రహించేవాడు అని. ఆ దత్తుడు కూడా అమ్మ నుంచే కదండి వచ్చింది. అందుకని శ్రీమాత అంటే మనకు అవసరమైనంత మేరకు చెప్పుకుంటున్నాము. ఆ అమ్మ మనలో లోపల ఉండి మనలోని ఏమనాలి కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడా ఆవిడ మాత్రమే తీసేయగలదు. మనం ప్రయత్నం చేసినా ఏమిటి, నేను ప్రయత్నం చేస్తున్నా అంటున్నాము, అది మన ఏమని చెప్పాలి, నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతావు? నీ ప్రయత్నం వల్ల పోతుందా? పోదు. ఆ అమ్మను పట్టుకోవాలి మనం. అమ్మ ఇగో నాలో ఉన్న ఈ బలహీనతలు నువ్వే తీసేయాలి. ఎలా తీసేస్తావో నాకు తెలియదమ్మా, నాకు తెలిసింది కేవలం నిన్ను ప్రార్థించడమే. శ్రీమాత అని నిన్ను పిలవటేమమ్మా. అందులో ఉపదేశం లేని వాళ్ళందరూ శ్రీమాత నామం పట్టుకోండి. తప్పకుండా ఆవిడ అంటే మననాత్రాయతైతి మంత్ర అన్నట్టుగా ఆ మంత్రం మిమ్మల్ని రక్షించి తీరుతుంది. మంత్రం అంటే అదేంటి మురళి గారు మీరు శ్లోకం అంటున్నారు, శ్లోకం మంత్రం కాదండి. మంత్రము అంటే ఒక ఆ నమః చేర్చింది, అంటే ఒక బీజాక్షరాలు ఇవి చేర్చిందే మంత్రము. అంటే ఒక నామమే మంత్రము తప్ప శ్లోకాలు, పద్యాలు ఇలాంటివన్నీ కూడా మంత్రం కిందకి రావు. ఎందుకంటే అది స్తోత్రం చేస్తున్నాను తప్ప అక్కడ ఆ ముందర నమః కానీ బీజాక్షరాలు కానీ ఉండవు. కాబట్టి దాన్ని మంత్రం అనడానికి లేదు. మంత్రం అంటే గురువు ద్వారా ఉపదేశింపబడిన ఒక పరమాద్భుతమైన ఆ నామము, ఆ దైవం యొక్క నామము. దానికి కొన్ని బీజాక్షరాలు పెట్టచ్చు లేదా